క్రిస్టియన్స్ వైపు వేలు చూపించి ఈ క్రిస్టియన్స్ వల్లే మన సిటీ కాలిపోయింది అని అన్నాడు. AD 64లో రోమ్ సిటీ సడన్ గా నిప్పులు అంటుకుంది. అండ్ ఆ సిటీ స్ట్రైట్ గా 6 రోజుల వరకు ఆగకుండా కాలుతూనే ఉంది. ఇళ్ళు, గుళ్ళు, మార్కెట్లు అన్నీ తగలబడిపోయినాయి. జనాలందరూ ఎవరు తగలబెట్టారు, ఎవరిని బ్లేమ్ చేద్దాం అని చూస్తున్న టైంలో నీరో అనే ఒక ఎంపరర్ క్రిస్టియన్స్ వైపు వేలు చూపించి ఈ క్రిస్టియన్స్ వల్లే మన సిటీ కాలిపోయింది అని అన్నాడు. కానీ షాకింగ్ పార్ట్ ఏంటో తెలుసా, క్రిస్టియన్స్ అప్పట్లో రోమ్ లాంటి పెద్ద సిటీని తగలబెట్టేంత పవర్ అస్సలు లేదు. అప్పట్లో జీసస్ ని ఫాలో అవ్వడం అనేది క్రిస్టియన్ హిస్టరీలోనే ఒక డార్కెస్ట్ చాప్టర్. కనిపించిన ప్రతి క్రిస్టియన్ ని వెంటాడారు, అరెస్ట్ చేశారు, ఊహించిన విధంగా టార్చర్ చేశారు. కొంతమందిని అయితే బతికొండగా సింహాలకి వేసేవాళ్ళు, మరికొంతమందిని బతికొండగానే నిప్పుల్లో తగలబెట్టేవాళ్ళు, ఇంకొంతమందిని అయితే తలకి టార్చ్ కట్టేసి ఆ ఎంపరర్ నీరో గార్డెన్ లో టార్చ్ లైట్ లా నిలబెట్టేవాళ్ళు. అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, చిన్న పిల్లలతో సహా జీసస్ ని నమ్ముకున్నందుకు చంపేసేవాళ్ళు. కానీ ఇది చూసి ఆ ఎంపరర్ నీరో క్రిస్టియానిటీ నేను అంతం చేశాను అనుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళని ఇంత టార్చర్ చేసినా వాళ్ళ జీసస్ ని నమ్మడం చూసి జనాలందరూ క్రిస్టియానిటీని ఫాలో అవడం మొదలు పెట్టారు. దేశం దాటి దేశాలు, ఖండాలు దాటి ఖండాలు జీసస్ ని నమ్మడం మొదలు పెట్టారు. పవర్ ఆఫ్ గాస్పెల్ అంటే అది. మీరు దాన్ని కాల్చలేరు, నిశ్శబ్దంగా ఉంచలేరు, అండ్ దాన్ని ఖచ్చితంగా ఆపలేరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం అండ్ బైబిల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.